ఒక యూట్యూబర్ బోల్డ్ అని చెప్పుకుంటూ ఒక సాంప్రదాయాన్ని, ఒక ఫెయిత్ ని హర్ట్ చేస్తున్నాడు. ఒపీనియనా? లేదా రెస్పాన్సిబిలిటీ లేని ఆరోగెన్సా? రీసెంట్ గా యాక్టర్ శివాజీ కామెంట్స్ తర్వాత అయితే నాన్ వేసిన యూట్యూబ్ వీడియో అయితే హ్యూజ్ కాంట్రవర్సీని అయితే క్రియేట్ చేసింది. క్రిటిసిజం అనేది ఓకే. దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం, మన సాంప్రదాయాలను హర్ట్ చేసే విధంగా మాట్లాడడము ద్వారా అయితే నాన్ వేస్ లో పెద్ద కాంట్రవర్సీలు అయితే ఇరుక్కున్నాడు. రిపోర్ట్స్ ప్రకారం హిందూ ఆర్గనైజేషన్స్ అయితే హ్యూజ్ లెవెల్ అయితే కంప్లైంట్స్ అయితే ఫైల్ చేసినారు నాన్ వేసన మీద. ఆల్ ఓవర్ ఆంధ్ర అండ్ తెలంగాణ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఇన్స్టా ఫాలోవర్స్ అయితే ఓవర్ నైట్ లో చాలా అంటే చాలా ఎక్కువ డ్రాపేజ్ అయితే ఉంది. లిటరలీ ఇన్స్టాగ్రామ్ లో అయితే 4 to 5 lakhs ఫాలోవర్స్ కోల్పోయినాడు. యూట్యూబ్ లో కూడా అదే రేంజ్ లో అయితే పడిపోయింది సబ్స్క్రైబర్స్ కౌంట్. పబ్లిక్ రియాక్షన్ క్లియర్ గా అయితే ఒకటే చెప్పింది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్ నాట్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజ్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, ఏ కంటెంట్ క్రియేటర్ కూడా తన కాంపిటీషన్ అనిపించినా కూడా ఆ మూమెంట్ లో అతని మీద కాంట్రవర్సీ చేసి అతన్ని అధపతనానికి తొక్కడం ఇతని యొక్క స్ట్రాటజీ. అలాగనే హిందూ దేవుళ్ళ గురించి, హిందూ సంఘాల గురించి, హిందూ వ్యక్తుల గురించి ఇతను తప్పుగా మాట్లాడడం ఇతనికి చాలా అలవాటు అయిపోయింది. చాలా ఏండ్లుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అతని అసలు మొహం అయితే బయటికి వచ్చింది. కామెంట్ చేయండి మరి ఈ నాన్ వేసిన గురించి. మరి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అన్ఫాలో చేయండి. యూట్యూబ్ ఛానల్ ని అన్సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ నడిపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్.